ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మహాదేవ, ఓ పార్వతి సమేత పరమేశ్వర, మీరు బయటికి రండి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి, మీరు ఇంకా గుహలోనే ఉన్నారు. వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మీరు రాకపోయినట్లయితే ఈ తారకాసురుడనే రాక్షసుడి యొక్క ఆగడాలను మేము భరించలేకపోతున్నామని దేవతలు, బ్రహ్మ, విష్ణు, నారదుడు వీళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు గుహ బయట ఉండి. అయినప్పటికీ ఈశ్వరుడి నుంచి ఎటువంటి సమాధానం రాల. ఎందుకు అంటే అమ్మవారిని ఉపేక్షించి గనక బయటకు వచ్చినట్లయితే ఆ శక్తి ఏదైతే ఉందో శక్తి శాపానికి గురి కావాల్సి వస్తుంది బిడ్డలు అన్న భయంతో. అంటే అది ఒక భయం కాదు, ఆలోచనతో ఆయన కొంచెం మిన్నకుండిపోయారు. అప్పుడు దేవతలు స్తోత్రాలు చేశారు, స్తుతులు చేశారు. మహాప్రభో, దయచేసి మమ్మల్ని ఆ తారకాది రాక్షసుల నుంచి రక్షించడానికి మీరు బయటకు వచ్చేసేయండి, దేవకార్యాన్ని చేయండి. మహేశ్వర, మీరు కరుణాసాగర్లో సర్వంతా అంతటా మీరే సర్వాంతర్యామిగా మీరు ప్రకటితమై ఉన్నారు. మీకు మా దుఃఖం సంగతి మీకు తెలిసిందే కదా, దయచేసి మీరు అర్థం చేసుకుని బయటికి రావాల్సింది అని ప్రార్థించగానే వీళ్ళందరూ శివుని ప్రార్థించారు కానీ అమ్మవారిని ప్రార్థించాలి. ఇక్కడ మనం ఒకటి కూడా గుర్తు పెట్టుకోవాలి, శివశక్తులు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరిని ప్రార్థించాలి ఎప్పుడైనా ప్రార్థిస్తే. అందుకని ఆది దంపతులు అన్నారు, అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. అమ్మని ప్రార్థించలేదు, అయ్యవారిని ప్రార్థించగల. అయ్యవారు బయటకు వచ్చారు వీళ్ళ స్తోత్రాలకు కరిగిపోయి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ఒక మాట చెప్పారు, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, మిగతా విషయాల కోసం మీరందరూ ఎవరు ఆలోచించకండి, జరగబోయేది కూడా ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుంది. కానీ నేను ఒక చిన్న ఉపాయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా యొక్క వీర్య తేజస్సు ఏదైతే ఉందో అది గనక వచ్చినప్పుడు ఎవరైనా భరించగలిగే వ్యక్తులు ఉన్నారా అని అడిగి, ఈ లోపల అగ్నికి ఏమైంది, నేను కాగా చాలా భరించగలను. అత్యంత ఉత్సాహంతో, స్వామి నేను మీ వీర్య తేజస్సుని భరిస్తాను అని ఆయన గబగబా ముందుకొచ్చాడు. ఒకటి మనం ఇక్కడ బాగా పట్టుకోవాలి, ఎవరైనా కార్యక్రమం చెయ్యగలరా అని అనకల్నే చాలా మంది తొందరపడి మేము ఇది చేస్తామమ్మా అని అంటారు. ఎందుకు? దాని యొక్క ఈతి బాధలు చాలా ఉంటాయని తెలుసు. కానీ కొంతమంది వెంటనే ముందుకు వచ్చి స్పందిస్తారు. ఆ స్పందించిన వాళ్ళు అమ్మ ఆమె ఎత్తుకుంది కదా అని చెప్పి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పి పక్క తప్పుకుంటారు. అదే విధంగా ఈ దేవతలు కూడా ఏం చేస్తారు, అగ్నికి బాధ్యత అప్పచెప్పేశారు. సరే స్వామివారి వీర్యము కనుక ఇస్తే చాలు అనుకున్నారు. ఈశ్వరుడు అద్భుతమైనటువంటి శివ తేజస్సు, అది శివ తేజస్సు అంటే చిన్న విషయం కాదు, అసలు ఎవరు భరించలేరు. భరింపరానటువంటి భయంకరమైన ఉష్ణతాపంతో ఉంటుంది. కొన్ని కోటాను కోట్ల సూర్యుల యొక్క ఆ కాంతి శక్తి ఎంత ఉంటుందో అంత శక్తి ఉంటది. అగ్నికి ఇచ్చేసాడు. అగ్ని పావురములాగా మారిపోయాడు. పావురంలా మారిపోయి ఒక మూటలా చేసుకుని మూటను పట్టుకొని ఎగురుతా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు ఎగిరాడు, ఆయన వల్ల కావట్లేదు, ఆ తేజస్సుని భరించలేకపోతున్నాడు. అప్పుడికి అర్థమైంది అగ్నికి ఏమని, ఓ శివ, నేను ఎంత మూఢుణ్ణి, ఎంత అహంకారంతో నేను ఈ బాధ్యతను ఎత్తుకున్నాను, నీ తేజస్సు భరించడం నా వల్ల కావట్లేదు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి రక్షించండి తండ్రి, నేను ఈ తేజస్సుని భరించలేకపోతున్నానని మొత్తుకుంటే అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడు అంటే, సరే దీనిని ఎవరైనా భరింపగలరేమో, ఒక స్త్రీ ఎవరైనా భరింపగలరేమో అని ఆలోచించి ఆ స్త్రీకి అప్పచెప్పండి నేను. అప్పుడు దాకా ఎవరు భరించాలి? ఈ అగ్నే భరించాలి. ఈయన ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆయన మాట చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకు? అమ్మవారికి సమయం ఎక్కువయ్యే కొద్దీ ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు కదా, అందుకని లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేప్పటికి అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చేసి బయటకు వచ్చేసింది. వచ్చి ఏంటి అసలు మీ అందరు ఏమనుకున్నారు, మమ్మల్ని ఏమని అడిగారు, మీ పుత్రుడు కావాలని అడిగారు, మీరు మీకోసమని మేము ఒక సంతాన యజ్ఞం చేస్తున్నాము, మీ అందరూ వచ్చి ఈ విధంగా తొందరపడి బాధించారు కనుక దేవతలు విష్ణుమూర్తితో సహా ఎవరైతే దేవతలు ఇక్కడ ఉన్నారో మీరందరూ భార్యా వియోగాన్ని ఎప్పటికైనా మీరు అనుభవిస్తారు అని శాపం ఇచ్చేసి అమ్మ విస లోపలికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతే శివుడు కూడా అమ్మతో పాటు లోపలికి వెళ్ళారు. ఈ లోపల అమ్మ కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే అమ్మ ధరించిన నగలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి ఆవేశంతో తిరుగుతున్నప్పుడు మనకి ఎలా ఉంటది, బాగా వేగంగా తిరుగుతాం కదా, ఆ నగలన్నీ ఒకదానికొకటి రాపిడి చేసుకొని ఆ రాపిడి వల్ల క్రిందకి పడిపోయింది ఆ నగలన్నీను. ఆ కిందకి పడిపోయిన నగలని ఒక్కసారి అయ్యవారు ఇలా చూశారు. ఆయన యొక్క కంటి తేజస్సుని నగల్ని తాకగానే ఆ యొక్క నగలు మొత్తము కూడా పార్వతీ సమానమైన రూపము కలిగిన స్త్రీమూర్తులుగా మారి వాళ్ళందరూ గర్భవతులుగా కనిపించారు. మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఆ నగలన్నీ కలిపి? 9 రకాలైనటువంటి పార్వతీతో సమానమైన రూపము కలిగిన స్త్రీమూర్తులుగా గర్భము దాల్చి ఈశ్వరుడు యొక్క దృష్టి సోకి కనిపించారు. వాళ్ళు ఎట్లా వచ్చారంటే అమ్మవారు మాణిక్యాలు, ముక్తం అంటే ముత్యాలు, పుష్యరాగాలు, గోమేధికము, వైడూర్యము, వజ్రాలు, మరకతము, విద్రుమావళి, ఇంద్రనీలాలు ఇవన్నీ ధరించున్నారు. ఆ ధరించిన నగలు ఒక్కొక్క నగ నుంచి ఏర్పడిన స్త్రీమూర్తి యొక్క గర్భము నుంచి ఒక్కొక్క శక్తి సమానమైనటువంటి పుత్రులు జన్మించడం జరిగింది. వాళ్ళెవరు? మాణిక్యావళి నుంచి వీరబాహు వచ్చాడు, ముక్తావళి నుంచి వీరకేసరి, పుష్పరాగావళి నుంచి వీర మహేంద్రుడు, గోమేధికావళి నుంచి వీర మహేశ్వరుడు, వైడూర్యావళి నుంచి వీర రాక్షసుడు వచ్చాడు, వజ్రావళి నుంచి వీర పురంధరుడు, మరకతావళి నుంచి వీర మార్తాండు, విద్రుమావళి నుంచి వీరాంతకుడు, ఇంద్రనీలామళి నుంచి వీరధీరుడు. ఈ విధంగా 9 మంది బిడ్డలు ఆ శక్తుల నుంచి ఉద్భవించాడు. అప్పుడు శివుడు పార్వతితో చెప్పాడు, కోపాన్ని చల్లార్చుకొని ఈ శక్తి దేవతలు 9 మందిని, ఈ 9 మంది పిల్లల్ని అనుగ్రహించు పార్వతి అని చెప్పారు. అప్పుడు అమ్మవారు తన కోపాన్ని ఉపశమింప చేసుకొని ఈ పుట్టిన 9 మంది బిడ్డలని, ఆ శక్తులని ఒక చిన్నపాటి విన్నపం చేశారనమాట. అంటే అమ్మ చెప్పారు, మీరు ఇక నుంచి ఏ శివకుమారుడైతే ఉద్భవింపబోతున్నాడో, శివ పార్వతుల కుమారుడు అలా ఇక్కడ అమ్మ, ఏ శివకుమారుడైతే ఉద్భవింపబోతున్నాడో అతనికి మీ అందరూ ఎలా ఉంటారు? కాపలా శక్తులుగా ఉండండి అని అమ్మ ఆదేశించారు. మనకి కూడా మనం ఉద్భవిస్తున్నప్పుడు మనకి కూడా కొన్ని శక్తులు మనతో పాటు పుట్టుకని తీసుకుంటాయి, జన్మని తీసుకుంటాయి. మనము చేసినటువంటి పుణ్య ఫలితాల వల్ల మనల్ని కొన్ని శక్తులు కాపాడుతూనే ఉంటాయి. మనం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ శక్తులు మనల్ని కాపాడుతూ మనల్ని జాగ్రత్తగా మన జీవితాన్ని పొడిగింప చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది మర్చిపోకూడదు అందరూ. ప్రతి ఒక్క జననానికి ముందు పరివారం మొత్తం సిద్ధమై ఉంటుంది. రాముడు పుడుతున్నాడంటే రాముడితో పాటుగా కిష్కిందలో వానరులు జన్మించారు. శంకు చక్రాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవి దేవతలు, కిన్నెర్లు, యక్షులు, కిన్పురుషులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి జన్మ తీసుకున్నారు రాముడితో పాటు. ఆ విధికి ప్రతి ఒక్కళ్ళము మనం కారణ జన్ములమే, ఏదో ఒక కారణానికి పుట్టిన వాళ్ళమే. కనుక మనకి కూడా అటువంటి చిన్నపాటి, అంత గొప్ప శక్తులు కాకపోయినా చిన్నపాటి శక్తులు మనతో పాటు తోడుగా వచ్చి ఉంటాయి. అదే మన రూపంలో అయితే మనం చెప్పుకుంటూ అంటాం కదా, మన తోబుట్టువులు అంటారు. తోబుట్టువులు ఎలా ఉంటారు? రక్షణగా ఉండరు. ఈ రోజుల్లో ఉండటం లేదనుకోండి, అది పక్కన పెట్టండి, అది కలిధర్మం వల్ల జరుగుతోంది. ఆ తోబుట్టువులు తోడుగా వస్తారన్నమాట, శక్తులుగా. అన్న, అక్క, చెల్లి వీళ్ళందరూ ఎందుకు వస్తారు? మనల్ని రక్షించడానికి, చిన్నపాటి ఇబ్బంది కలిగినా పట్టుకోవటానికి వస్తారనమాట. ఆ విధంగా వారికంటే ముందు ఉద్భవించినటువంటి కుమార జననానికి ముందు, శివకుమారుడి జనానికి ముందు అమ్మవారి యొక్క దేహం మీద అలంకరింపబడిన నగలే మాతృత్వాన్ని పొందినాయి. అందుకనే అమ్మవారి అలంకార ప్రియ. ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అమ్మవారి యొక్క పాపిటి భాగం నుంచి క్రిందకి చూసుకుంటూ 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 వస్తున్నప్పుడు ప్రతి నగను కూడా పరిశీలించాలి. అంటే ఆ మోడల్ మనం చేయించుకోవటానికి కాదండి, ఇక్కడ ఆ మోడల్ నగలో ఉన్నటువంటి ప్రతి నగకున్న ఆంతర్యం వేరుగా ఉంటుంది. అమ్మ చెవులకు పెట్టుకునేటటువంటి సూర్యచంద్రులుగా ఉంటాయి కొన్ని చోట్ల, కొన్ని శ్రీ యంత్రాలు పెడతారు, కుండలాలు అంటారు వాటిని. శ్రీ యంత్రాల యొక్క వాటిని చూడటం వల్ల, అంటే వేదం తెలిసిన బ్రాహ్మణుడు, కరెక్ట్ అయినటువంటి ధర్మకర్త ఉంటే లోతైన అధ్యయనం ద్వారా ఆ యొక్క నగలని పొందుపరుస్తారండి. ఇప్పుడులా కాదు, వెనకటి రోజుల్లో
ఒక్కొక్క నగకి ఒక్కొక్క ముఖ్యమైనటువంటి స్థితి ఉండేది. అందుకని సీతమ్మ వారికి చింతామణి కదా, రాములు వారికి ముత్యాల దండ, అలా పగడాల దండ, ఒక్కొక్క దానికి చేయటానికి దాని వెనుక చాలా ఉన్నాయి. రాముల వారి మెడలో ఉన్నటువంటి ముత్యాల దండ మనము దర్శించటం వల్ల ఏం జరుగుతుంది? మానసిక శాంతి, చంద్రుడి వల్ల కలిగేటటువంటి గ్రహదోషాలన్నీ పోతాయి. ఆంజనేయ స్వామి మెడలో ఉన్నటువంటి జంధ్యం ఏదైతే మనం చూస్తా ఉన్నాం అనుకోండి, ఆయన వేసుకున్న జంధ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమస్కారం చేసుకుంటే సాక్షాత్ భరద్వాజ మహర్షి స్వామికి ఇచ్చారు ఆ జంధ్యాన్ని. అది మామూలైన జంధ్యం కాదు, శని ప్రభావాన్ని తీసేస్తుంది. అది శని ఇక్కట్లో స్వామి ఉన్నప్పుడు భరద్వాజ మహర్షి ఆయనకి ఇచ్చారు. అందుకని వాళ్ళు ఒక్కొక్క నగకి అంత ప్రాముఖ్యత ఉంది. మనం ఆ నగల్ని కూడా పరిశీలించి భక్తిగా దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కదా చెప్పారు ఇక్కడ మనకి. ఆ నగలు కూడా ఏం ఉత్పత్తి చేసినాయి? శక్తులు ఉత్పత్తి చేసినాయి. ఆ శక్తుల యొక్క ప్రభావాన్ని కూడా మనం పొందగలిగి ఉండాలి. దేవుడికి ఏంటి, అబ్బా ఎన్ని నగలు ఉన్నాయి, ఆయన వైభోగమే వైభోగం అంటాం. వైభోగం కోసం ఆయన భరించట్ల. అన్ని నగలు ఒక్కసారి మనకి వేసి, ఒక గంట వేసి లేకుండా కూర్చోబెట్టండి, మన సంగతి మనకి తెలిసిపోతుంది. ఈ మధ్య మన ఆడవాళ్ళం అయితే కాస్త ఈ నల్ల పూసలు అను ఈ మెళ్ళలో తాడును కూడా ఫ్రిడ్జ్ లోపల పెడుతున్నాం, లేకపోతే కొక్కిపో తగిలిస్తున్నాం. అంటే అది కూడా ఉంచుకోలేని స్థితికి వస్తున్నాము. చీర కూడా కట్టుకోలేక నైటీల్ని ఆశ్రయించే స్థితికి వచ్చేసాం మనము. కానీ ఒక్కొక్క నగ ఒక్కొక్క మన యొక్క గ్రహస్థితులని క్రమబద్ధీకరిస్తాయి. అందుకే వెనకటి రోజులు 7 వారాల నగలు పెట్టేవాళ్ళు. 7 వారాల నగల్లో ఒక్కొక్క రోజు సోమవారం ముత్యాలు ధరించేవాళ్ళు. అంతే, అలా ధరించాలి. బుధవారం అంటే మరకత పచ్చ పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? ఆ గ్రహంకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఆ ఇంటి స్త్రీ మీద కనుక లేకపోయినట్లయితే ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుందని స్త్రీకి ఆ నగలు ఇవ్వటము జరిగింది. అట్లా అమ్మవారి నగల నుంచి అలా పుట్టినటువంటి ఆ 9 మంది వీర శైవులు అంటారు. వాళ్ళు మేము వీర శైవులు అండి అంటారు చూడండి కొంతమంది. మాది ఇంకొక శాఖలేండి అంటారు. ఆ శాఖ ఏంటంటే ఈ శాఖ. వీటిని వీళ్ళందరిని ఏమంటారు? 9 మంది వీర శైవులు అంటారు. ఈ వీర శైవులకి ఒక్కొక్కరికి 1,00,000 మంది సైన్యం ఉన్నారు. అలా ఎన్ని లక్షల మంది వచ్చారు? 9 లక్షల మంది సైన్యము, వీరశైవ శక్తులు, వాళ్ళతో పాటు వాళ్ళ మాతృమూర్తులు. వీళ్ళందరూ ఎవరి కాపలా కోసము, ఎవరిని రక్షించడం కోసము, ఎవరి కనుసన్నలో మెలగటం కోసము ఉద్భవించారు? కుమారస్వామి పుట్టబోయేటువంటి బిడ్డ కోసము వీళ్ళు ముందే జన్మ తీసుకొని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నారు. ఇంకా మళ్ళీ మనం ఇటు వద్దాం. ఇదంతా జరిగింది. ఈ లోపల అగ్ని తన తాపాన్ని భరించలేక, శివ తేజస్ తాపాన్ని భరించలేక పశ్చాత్తాప పొంది శివుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ తేజస్సుని భరించలేక తెలుసో తెలియక నేను కాగా మోస్తానని తీసుకున్నాను నాయన, నన్ను ఎట్లయినా చూడండి. శివుడు చిన్నగా నవ్వి, అసలు నీకు ఎంత ధైర్యము, ఇది కార్యక్రమం చేసుకుంటాన్ని అంత ధైర్యంగా ఒప్పేసుకున్నావు, కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కనుక నీకేదైనా సహాయం చేయాల్సిందే అని ఆయన అంటూ ఉండగానే నారదుడు కల్పించుకొని, నా రథుడు అంటే నాలోని రథము. ఏ రథము ఇది? ఎప్పుడు ఈ రథం ఏం కలుస్తూ ఉంటుందంటే, కదులుతూ ఉంటుందంటే ఏ విధంగా అంటే ఒక నామాన్ని తీసుకొని కదులుతూ ఉంటుంది గనక ఈ నా రథుడికి తెలియంది ఏది ఉండదన్నమాట. ఆయన చెప్పాడు, నువ్వు ఎక్కడైనా ఒక స్త్రీని చూసుకోయ్యా, ఆ స్త్రీ గనక ఆమెకున్నంత ఓర్పు ఇంకా సృష్టిలో ఎవరికి ఉండదు, నీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అప్పుడు నేనెక్కడ ఇప్పుడున్న ఈ తేజస్సుని భరించలేక అల్లాడుతూ ఈ కష్టంలో ఇది అనుభవిస్తూ పోయి నేనెక్కడ స్త్రీని కూడా వెతుక్కుంటాను? పరాశక్తి తప్పితే ఈ తేజస్సుని భరించేవాళ్ళు నాకైతే ఎవరూ తెలియదు నాయన, దయచేసి నా కర్తవ్యం ఏమిటో బోధపట్టలేదు అని అనగానే అప్పుడు అగ్నిదేవ శివుడి ప్రేరణతో ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని శ్రద్ధగా విని, అంటే చెప్పే మాట నాది కాదు, శివుడు ప్రేరేపిస్తే చెప్తున్నా. అందువల్ల నువ్వు మాఘమాసంలో తెల్లవారుజామున ఏ స్త్రీలైతే, లేదా ఒక స్త్రీ, యోగ్యులైన స్త్రీలు ఎవరైనా స్నానం చేస్తుంటే వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టి ఈ తేజస్సుని అని చెప్పాడు. ఈయన పాపం పరిగెత్తుకుంటా భూలోకానికి వచ్చి మొత్తం అన్ని లోకాలు వెతుకుతున్నాడు. మాఘమాసంలో తెల్లవారుజామున ఎవరు స్నానం చేస్తున్నారు అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మాఘమాసమున ఎవరైతే తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 లోపల స్నానం చేసే స్త్రీలు మహోన్నతమైన పుణ్య స్త్రీలు. అలాంటి గర్భాలని దేవీ దేవతలు వెతుకుతూ ఉంటారు.
తెలుసో తెలియకో నాకు మా అమ్మమ్మ గారి ప్రేరణ వల్ల కృష్ణా నదిలో మాఘమాసం మొత్తము కృష్ణా నదిలో తెల్లవారుజామున స్నానం చేసి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేదాన్ని, ఏవో కొన్ని గ్రహ దోషాలు కోల్పోవటం కోసం. కరెక్ట్ గా 6 నెలల తర్వాత నాకు శిశువు నాకు ఇవ్వటం జరిగింది ఈశ్వరుడు. అంటే అది అప్పుడు తెలియక జరిగింది. ఇప్పుడు నేను ఓహో వీటి ఫలితాన్ని ఇప్పుడు నేను ఇట్లా అనుభవిస్తున్నాను కాబోలు. అంటే అది ఎవరి ప్రేరణ వల్ల జరిగింది? శివుడి ప్రేరణ వల్ల. సరే పాపం అగ్నిలో వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఋషి పత్నులు, మరి అంతే కదా, మనకి సప్తర్షులు ఉన్నారు కదా, సప్తర్షి మండలంలో పొద్దున్నే లేచేది వాళ్లే. ముందు అందరు మనకు సూర్యుడి కంటే ముందు కూడా వాళ్లే 7 ఋషులు మనల్ని కాపలా కాస్తుంటారు, తంపసమేతంగా కాపలా కాస్తూ ఉంటారు. ఆ ఋషి పత్నులు వాళ్ళందరూ మాఘమాసంలో ఎప్పుడు మనం చెప్పాం తెల్లవారుజామున స్నానానికి వెళ్ళారు, ఒక్క అరుంధతి తప్ప. వీళ్ళు 6 వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత వాళ్ళకి బాగా చలి అనిపించింది. మాఘమాసం అంటే కొద్దిగా చలి ఉంటుంది కదా, అప్పటికి చలి వెళ్ళిపోదు కదా. ఏం చేయాలో తెలియక అగ్నిని రగిల్చి కొద్దిగా ఒంటిని ఆరబెట్టుకోవాలని చెప్పి ఒక దుని లాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని అగ్ని రగిల్చారు. ఇదే మనకు అవకాశం అనుకున్నాడు అగ్ని వాళ్ళల్లోకి. అంటే ఆ అగ్నిలోనికి ప్రవేశించి, అగ్ని అంటే తనే కదా, దానిలోని తేజస్సుని ఏం చేశాడంటే, అంటే తేజస్సు అంటే ఎట్లా ఉంటుందో చెప్పాను, మనం తట్టుకోలేనంత. ఈ రోజు మధ్యాహ్నం ఎండలాగా మన అర్థంకి వాళ్ళకి ఇంకా విపరీతమైన ఎండలాగా అనమాట, భరించలేనంత. అటువంటి తాపాన్ని వాళ్ళ రోమ కూపాల ద్వారా వాళ్ళకి పంపించేసి ఇంకా తాపం తగ్గిపోయింది ఆయనకి. ఆ వేడి మొత్తం ఎవరికి వెళ్ళిపోయింది? ఋషిపత్నుల యొక్క రోమ కూపాల్లోనికి ప్రవేశించింది. అగ్నికి తాపం తగ్గిపోయింది, కేవలం జ్వాలలు మాత్రమే మిగిలిపోయింది. జ్వాలలు మాత్రమే మిగిలిపోతే, తాపం తగ్గిపోతే, వేడి తగ్గిపోతే ఏమవుతాడు? నిద్రం చెందుతాడు, నెమ్మదిగా కిందకు లొక్కకపోతాడు. అట్లా ఆయన అంతరార్థనం అయిపోయాడు. ఈ ఋషిపత్నులకి కాసేపటి తర్వాత శరీరంలో మార్పులు అర్థమైపోయి ఏంటి ఇలా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు మహా మేధావులు, వాళ్ళు ఋషిపత్నులు, ఋషికలు, వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు. తపస్సు అంటే స్తోత్రపారాయణం అయిపోయినాయి, జపాలు అయిపోయినాయి, దేనిలోకి వెళ్ళిపోతున్నారు? ధ్యాన స్థితిలోకి వెళ్తున్నారు, వాళ్ళ భర్తలతో సమానంగా. కానీ వాళ్ళకి అర్థమైపోయింది శరీరంలో మార్పులు జరుగుతున్నాయి ఏంటి, గర్భవతులు అయ్యేవేంటి, ఇది ఎక్కడ ఋషులందరికీ తెలిస్తే ఎంత ఇబ్బంది అవుతుంది, ఎవరితో ఎటువంటి స్థితిలో పొందకుండా మాకెట్లా ఎలా వచ్చింది, మా పాతివ్రత్యానికి ఏమైనా భంగం కలుగుతుందేమో అని వాళ్ళు ఆలోచించి, వాళ్ళు బాగా ఏకాగ్రత పెట్టి ద్రష్టలై అజ్ఞాచక్రం గుండా పరిశీలించగా శివ తేజస్సు వాళ్ళ శరీరంలో ప్రవేశపెట్టబడిందని వాళ్ళకి అర్థమయ్యి ఈ 6 యొక్క పిండ ముద్దలు తీసుకెళ్లి హిమాలయాలపై వదిలేస్తారు. హిమాలయాలు అగ్ని తేజస్సు భరించలేక కరిగి నీరే వస్తా ఉంది, మంచుకొండంత. హిమవంతుడు కదా ఆయన, కదా ఆయన ఏం భరిస్తాడు? అసలే చల్లటి తనాన్నే కోరుకుంటాడు ఆయన, వేడిని ఎక్కడ భరిస్తాడు? అందుకని ఆయన ఏం చేశాడు, నేనెక్కడ భరించగలను, నా వల్ల కాదని తీసుకెళ్లి గంగలోకి వదిలిపెట్టాడు. ఆ గంగలో వదిలిపెట్టిన తర్వాత గంగ కూడా శివుడి యొక్క జటా చూటంలో ఎక్కడో బిక్కిరే బంధించబడి ఉన్నది. ఆమె కూడా నా వల్ల కాదు, ఇంత తేజస్సు భరించలేను అని చెప్పని ఆ ఎక్కడైతే హిమాలయ ప్రాంతంలో ఒక చోట గౌరీ కుండం అని ఏర్పడి ఉందో ఆ గౌరీ కుండములో అమ్మ వదిలిపెట్టింది ఆ తేజస్సుని, 6 పిండాలని కూడా. గౌరీ కుండం మాత్రము ఈ యొక్క 6 ముద్దల యొక్క తేజస్సుని చక్కగా తనలోనే ఇముడ్చుకుంది. ఆమె భరించింది, ఆమె ఓపికగా ఉంది. అందుకే గౌరీ పూజ చాలా ముఖ్యం అన్నమాట మనకి. ఆమెకున్నంత ఓర్పు భూదేవికి తర్వాత కాదు, భూదేవి కంటే కూడా గౌరీమాతకి అంత శక్తి ఉంటుంది, అంత ఓర్పువంతురాలు ఆమె. గౌరీ పార్వతీదేవి యొక్క రూపమే. ఒకసారి పార్వతీ శివుడు పక్క పక్కన కూర్చో ఉన్నప్పుడు అమ్మ యొక్క ముఖము కొద్దిగా నలపరిగా ఉందంట. నవ్వుతూ ఆయన ఎగతాళిగా, అంటే చిత్రు ఆడుతున్నట్లుగా గౌరీ అన్నాడంట. అంటే కొంచెము నల్లగా ఉన్నదాని. అమ్మ కోపం వచ్చి అలిగేసి వెళ్ళిపోయింది కైలాసం. దిగి గౌరీగా మారిపోయి గౌరీ కుండముగా ఏర్పడింది అనమాట. ఈ కుండములో ఇప్పుడు ఈ తేజస్సులన్నీ ప్రవేశపెట్టి ఆ టయానికి చక్కగా గాలులన్నీ మలయమారుతాలుగా మారిపోయింది. తెల్ల తెమ్మెరలు వచ్చింది. ఆ నీరు చక్కటి అలజడితో ఎక్కడికి వెళ్ళి ఒడ్డుకి నెమ్మదిగా ఇలా నెడుతూ ఉంది. అలా నెడుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ 6 ముద్దలు వరుసగా తీరానికి చేరినాయి. ఆ తీరంలో ఏమున్నది అంటే అద్భుతమైన రెల్లు గట్టి, బంగారు వర్ణంలో మెరుస్తున్న రెల్లు గట్టి ఉంది. దీన్నే శరవణము అంటారు. అందుకే సాం శరవణ భవాయ నమః అంటే శరణము అనేటటువంటి గడ్డి పొదల మధ్య ఉద్భవించాడు కనుక ఈ మొత్తం ఒక చోటకు పోగైపోయి అద్భుతమైన ఒకే పిండముగా మారి
నిదానంగా పిండము రూపము ధరించి పెద్ద కాంతివంతమైనటువంటి శక్తి గోళంగా సౌభాగ్యవంతుడు, శోభాయమానుడు, తేజస్శాలి, సమస్త ప్రీతిని వర్ధింపచేసేటటువంటి ఒక కుమారుడుగా మారిపోయాడు. అంటే కుమార జననము జరిగింది. ఏ రోజు జరిగింది ఇది? మార్గశిర శుక్ల పక్షములో షష్ఠీ తిథి రోజున ఆ శివకుమారుడు భూమండల పైన అద్భుతమైన తేజస్తో సరిగ్గా అదే సమయంలో ఈశ్వరుడు, అమ్మవారు వారి యొక్క సంతాన యజ్ఞాన్ని పూర్తి స్థాయిలో అనుభవించారు. జగజ్జనని పార్వతీదేవి స్తనాల నుండి వెంటనే పాలు ఉద్భవించినాయి, స్రవించినాయి. అప్పుడు దేవతలకు, ఋషులకు, సాధుజనులకు, మునులకు, పశుపక్షాలకు, చెట్లకి అన్నిటికీ ఒక దివ్యమైనటువంటి మునిపెన్నడూ ఎరుగునటువంటి అద్భుతమైన అనుభూతి లభించింది. ఇక్కడ ఋషులంటే ఎవరు, మునులంటే ఎవరు? మననం త్రాయతే ముని అంటారు. అంటే మననం చేసుకుంటుంటారు, మౌనంగా ఉంటారు. అంటే మనసులో కూడా ఆ మంత్రం తప్పితే ఇంకేమీ ఉండదు. అటువంటి వాడు ముని అవుతాడు. మరి ఋషి అంటే ఎవరైతే భగవంతుని యొక్క శక్తిని, మాటని గ్రహించగలిగినటువంటి జ్ఞాన శక్తిని కలిగి ఉంటారో, కాంతి వంటి స్థితిని పొంది ఉంటారో వాళ్ళని ఋషులు అంటారు. అందుకనే ఎలా కనపడుతారు ఋషులనే? నక్షత్ర మండలంలో నక్షత్రంగా కనిపిస్తారు. నక్షత్రం అంటే ఎలా వేస్తాము? చిన్నప్పుడు 5 కోణాలతో వేస్తాం. మీ అందరూ తెలుసు కదా, ఇట్లా 5 కోణాలు వేస్తాం. 5 కోణాలు వేసి మధ్యలో చుక్క పెడతాం. ఆ చుక్క ఏంటి? మన జీవాత్మ. ఈ 5 కోణాలు ఏమిటి? పంచభూతాలు. స్టార్ అంటే ఏంటి? ఈ పంచభూతాలన్నీ కలిసి బాగా ఏమవుతాయి? చక్కగా క్షోభింపబడి తేజోవంతమైన కాంతిగా మారి ఆ యొక్క జీవాత్మలోకి ఇమిడిపోవటం వల్ల పెద్ద కాంతివంతంగా మెరుస్తూ కనపడతారు. వాళ్ళు జ్ఞానము. ఆ కాంతి ఏమిటంటే వాళ్ళ జ్ఞానము. ఆ జ్ఞానమే ఋషి. ఋషి మహర్షి అంటే వీళ్ళకంటే ఇంకా ఉన్నత స్థాయి అనమాట. మహా అంటే దీనికంటే ఇంకా ఎక్కువ స్థాయి. వీళ్ళు, ఈ మహర్షులు ఏమి చేయగలరు? జ్ఞానవంతులు అవ్వటమే కాకుండా జ్ఞానాన్ని సృష్టించగలరు, జ్ఞాన శక్తిని ప్రసరింప చేయగలరు. ఆ స్థాయికి వెళతారన్నమాట మహర్షులు. సరే, ఈ ఋషులు వీళ్ళందరూ కూడా ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతిని పొందారు. అప్పుడు రాక్షసులకు మాత్రం గుండెల్లో ఒకలాంటి అలజడి ప్రారంభమైంది. మీరు గమనించండి, కొన్ని కార్యక్రమాలు మనము చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది విపరీతమైన అనిర్వచనమైన ఆనందాన్ని పొందితే, కొంతమంది ఎందుకు అసౌకర్యాన్ని పొందుతారు. అక్కడ పూజ జరుగుతున్నప్పుడు విసుక్కుంటుంటారు, కోపంగా ఉంటారు, నిలవలేరు, కూర్చోలేరు. ఏమిటో ఒక అక్కడ చూసారు, ఇక్కడ చూస్తే ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది అని ఎక్కడ మొత్తం ఏం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఏదైతే కూడనిది, ప్రస్తావించకూడని ఉంటుందో దాన్ని వెతుకు చూసుకుంటూ ఉంటారు. అది రాక్షస ప్రవృత్తి. ఆ రాక్షసత్వం ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది? అక్కడ జరుగుతున్న వేదోచ్చరణ కూడా ముళ్ళులా గుచ్చుకుంటుంది. ఈ ఉద్భవించినటువంటి ఈ కాంతి తరంగాల యొక్క శక్తి వాళ్ళకి ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంది. అంటే శుక్లపక్ష పాడ్యమి రోజు స్వామి వారు ఋషిపత్నుల యొక్క గర్భాన్ని విడిచారు. 7 రోజుల్లో ఆయన ఒక రూపాన్ని తెచ్చుకున్నారు నాన్న. ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే 7 రోజుల్లో మన తారకాసుడు అడిగింది అలాగే కదా. పాడ్యమి రోజు, శుక్లపక్ష పాడ్యమి రోజు, ఎప్పుడు ఇది ఎంత జరిగింది? మాఘమాసంలో పాడ్యమి రోజు గర్భాన్ని విడిచాడు. విధియ రోజున పిండ రూపాన్ని ధరించాడు. ఆ తేజస్సు తదయ రోజున సకల శుభ లక్షణాలు కలిగిన ఆకారంగా పూర్తయిపోయింది. అంటే 3 రోజుల ఆకారం వచ్చేసింది. చవితి రోజు అన్ని అవయవాలు శక్తి ఆయుధాలతో వచ్చేసాడు. 6 ముఖాలతో 12 నేత్రాలతో కలిగిన కుమారుడుగా తయారైపోయాడు చవితి రోజు. పంచమి రోజు అన్ని అలంకారాలు వచ్చేసినాయి. అంటే ఆ నగలన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడే చెప్పాను, వాటిని నగలుగా చూడకూడదు. ప్రతి నగకు కూడా ఒక అంతరార్థం ఉంటుంది అనమాట. అదొక పెద్ద సబ్జెక్టు. షష్ఠి రోజు లేచి నిలబడ్డాడు, విజయయాత్రకి సిద్ధమైపోయాడు. తను పుట్టింది దానికే కదా. ఇంతకీ ఎవరు పుట్టింది? ఆయన సనత్కుమారుడు. సనత్కుమారుడు దేవతల తరపున యుద్ధం చేయాలో చిన్నపాటి ఆలోచన రాబట్టే కదా ఆయనకి వచ్చింది. పుట్టిన వెంటనే ఆయనకి అవగతం అయిపోయింది. ఎందుకంటే పూర్వజ్ఞాని కదా ఆయనకి పూర్వ జ్ఞానం ఉన్నది కదా. అందుకని తను చేయాల్సిన ధర్మం ఏంటో, మనకులాగా కొన్ని రోజుల తరబడి పూజలు చేసి, పునస్కారాలు చేసి, హోమాలు కట్టిండేయి, దానాలు చేసి, యజ్ఞాలు చేసి ఎప్పటికో బుర్ర తెలుసుకోవాలి. ఆయన పుట్టడంతోనే 7 రోజుల్లో వృద్ధి చెందేశాడు, లేచి నిలబడ్డాడు, నడవటానికి ప్రయత్నం చేశాడు. నడుస్తూనే ఆయన ఆయుధం పట్టుకొని బయలుదేరాడు. అప్పుడు ఆ కుమారుడు ఏ రంగులో ఉన్నాడు తెలుసా?
తెలుపు ఎరుపు వర్ణాన్ని కలిగిన తేజస్సుతో మెరుస్తున్నాడు. తెలుపు ఎరుపు కలిపిన వర్ణం అంటే ఏంటి? లేత గులాబీ రంగు, పింక్ కలర్ అంటారు చూడండి. అలా చర్మం కూడా చాలా మృదువుగా, ట్రాన్స్పరెంట్ గా, అంటే లోపల ఉన్నటువంటి చిన్నపాటి నరాలు కూడా చెక్కిళ్ళ పైన, ఆయన చెంపల పైన మన ముఖం పెట్టుకుంటే మన ముఖం కనపడుతుందట. అటువంటి కాంతులీనుతున్నటువంటి తేజస్సుతో ముద్దుగా బాలుడు రూపంలో ఆయన 7 ఏళ్ల బాలుళ్లాగా కనిపించాడు. పుష్ప వృష్టి కురిపించారు అందరూ. జైతి జైతి శివకుమారో, జైతి జైతి బాలవీరో, జైతి జైతి అని అనుకుంటూ వాళ్ళందరూ చక్కగా ఆయనకి జై జయధ్వనాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడు పుట్టారాయన? మార్గశిర శుక్ల పక్షంలో షష్ఠీ తిథి రోజు స్వామి యొక్క జననము జరగటం జరిగింది. ఇంద్రుడు ఇప్పుడు ఆ బాలుడు పోషణ కోసం, మరి వాళ్ళకి ఎవరు కావాలి? గొప్ప దేవుడు, పద్మాల వంటి కన్నులు కలిగిన వాడు, మన యొక్క కష్టాలన్నీ తీర్చేవాడు, అగ్ని నుండి, గంగాదేవి నుండి, శ్రవణాల నుంచి, పంచభూతాల నుంచి ఒక క్రమ పద్ధతిలో పుట్టాడు కదా షణ్ముఖుడు. మరి ఆ షణ్ముఖుడికి 6 ముఖాలు ఉన్నాయి కదా, మరి చిన్నపిల్లవాడు కదా, ఆకలి అవుతుంది కదా. ఆ బిడ్డకి ఆహారాన్ని ఎవరి ద్వారా ఇప్పించాలనుకొని 6 కృత్తికుల్ని ప్రేరేపించి ఇంద్రుడు కృత్తికుల్ని శరవణవనానికి పంపిస్తే, ఆ ప్రకాశవంతమైన బిడ్డని చూసి పాలు తాపటానికి నేనంటే ముందు అని వాళ్ళు కొట్టుకోవటం ప్రారంభించారు. ఎందుకంటే 6 ముఖాలు ఉన్నాయి, శరీరం ఒక్కటే. ఈ వారి వాదాన్ని చూసి ఇంకా లాభం లేదని కుమారస్వామి ఏం చేశారంటే 6 కుమారులుగా ఆయన జన్మని తనంతట తానంటే సంకల్ప శక్తితో చేసుకోగలిగిన వాడు సంత కుమారుడు అంటే. అందుకని ఇచ్చి ప్రతి తల్లికి కూడా 6 కూడా తన ఒక సంతోషాన్ని కలుగజేశాడు. ఇంకా ఆ ప్రేమను వదులుకోలేక కృత్తికులు ఆ బిడ్డను తీసుకుని బదరికావనానికి వెళ్ళి అందరికి దూరంగా చాలా రహస్యంగా, భేద బుద్ధి లేకుండా అతని ముఖాన్నే చూసుకుంటూ నిద్ర కూడా మర్చిపోయి అతనితోనే కళ్ళ ఎదుట కుమారుడు ఒక అక్షరం తప్పిపోతే ఏం జరుగుతుందో అని అతని కోరినటువంటివన్నీ పెట్టుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటూ శుచిగా రుచిగా వండి పెట్టుకుంటూ చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో విశ్వామిత్రుడు బదరికావనానికి చేరాడు. ఇదంతా ఒక ఇంద్రుడికి మాత్రమే కృత్తికలకు అప్పచెప్పాడు. కృత్తికలకు అప్పచెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు స్వామి? వీళ్ళకి అర్థం కాదు. ఎందుకు వీళ్ళు రహస్యంగా బదరికావనానికి వెళ్ళిపోయారు? కృత్తికులు 6. అంత అద్భుతమైన పిల్లవాడిని ఎవరికి చూపించదలుచుకోవాలా? అయితే మన బిడ్డను యుద్ధానికి పంపుతామా? పంపం కదా. ఎందుకు వచ్చిన గోలా? ఆ శివకుమారుడు పుట్టాడు, సరే యుద్ధమో ఏమో మాకు తెలియదు, ముద్దుగా ఉన్నాడు, మేము పెంచుకోవాలి అన్నటువంటి ఒక రూపానికి మాయకు లోనైన వాళ్ళే వాళ్ళ బదరికావనంలో దాచిపెట్టుకున్నారు. విశ్వామిత్రుడు ఏదో పని మీద భద్రకావనం వచ్చి స్వామిని చూశాడు. చూడంగానే స్వామి విశ్వామిత్రుణ్ణి ఆహ్వానించి, నాకు నువ్వు పేరు పెట్టు అన్నాడు. అయ్యా, నేను క్షత్రియుణ్ణి, బ్రాహ్మణుణ్ణి కాదు, మీకు పేరు పెట్టే స్థాయి నాకు లేదు అని తిరస్కరించాడు. ఎవరు? విశ్వామిత్రుడు. నేను క్షత్రియుణ్ణి, పుట్టుకతో క్షత్రియుణ్ణి, కానీ తపస్సు చేశా, బ్రహ్మణ్యం వచ్చింది, నేను కాదంట్లా, కానీ శరీరపరంగా కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుడితేనే కదా అని తన యొక్క సందేహాన్ని వెలిపుచ్చాడు. ఇది మనందరం కూడా పట్టుకోవాలమ్మా దయచేసి. అప్పుడు ఈ సాక్షాత్తు స్వామి ఏం చెప్పాడంటే, ఆయన ఎవరు? సాక్షాత్తు ప్రణవమే ఆకారం కలిగిన వాడు. ప్రణవం అంటే ఓంకారం ఆయనే, పరతత్వం ఆయనే. ఈయనకి ఎవరు తోడున్నారు? శేషుడు, వాసుకి మొదలైన వారు మిత్రులుగా ఉన్నారు. శివపార్వతుల ప్రేమ పాత్రుడు. అటువంటి ఆయన స్వయంగా సెలవిచ్చాడు. కుమారస్వామి విశ్వామిత్రుడు చూసి పొడి పొడి మాటలతో, మహర్షి బాగున్నావా, నువ్వు ఇక్కడికి వచ్చావు, నాకు సంతోషం, నాకు పేరు పెట్టి సంస్కారాలు చేయించు, నామకరణ సంస్కారాలన్నీ కూడా చేయించు, ఇకపై నువ్వు నాకు పురోహితుడివి, నీకు అద్భుతమైనటువంటి స్థితి ఉంది. మనందరూ ఇక్కడ ఒక విషయం కూడా తెలుసుకోవాలి. మహర్షులందరిలో కొల్ల గొప్ప మహర్షి అని కనుక మీరు వెతుకుతూ వెళ్తే ఎవరి పేరు వస్తుందంటే విశ్వామిత్రుడి పేరే వస్తుంది. వశిష్ఠుడి పేరు రాదు, భరద్వాజుడి పేరు రాదు, యాజ్ఞవల్క్యుడు రాడు, ఇంకెవరి పేర్లు చెప్పరు. విశ్వామిత్రునే గొప్ప మహర్షిగా వేదాలు కూడా అభివర్ణించినాయి. ఎందుకంటే అతను సవితాశక్తి, సూర్యుని యొక్క ఉపాసనని అద్భుతంగా తెలుసుకొని కాంతి శక్తి, ఇప్పుడు చెప్తున్నారు చూడండి, క్వాంటమ్ థియరీ అని వస్తుంది చూడండి, ఆ క్వాంటమ్ థియరీని మొట్టమొదట ప్రతిపాదించిన వాడు ఎవరంటే విశ్వామిత్రుడు. ఇప్పుడు అనుకుంటున్నా ఇవన్నీ కొత్తగా కనుక్కుంటున్నారు అనుకుంటున్నారు, కొత్తగా ఏం అనుకోవాలి, వేదకాలం నుంచి కూడా ఉందన్నమాట. అంటే సూర్యుడి యొక్క శక్తిలో ఉన్నటువంటి ఆ రేస్ లో ఉన్న పార్టికల్స్ యొక్క ప్రతి ఒక్క ధర్మాన్ని, గుణాన్ని కూడా విశ్లేషించాడు ఈ విశ్వామిత్రుడు. దాన్ని ఒక గాయత్రి మంత్ర రూపంలో ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఏ కాంతి కణం అయితే విశ్వంలో సూర్యశక్తిలో ఉందో అదే కాంతి కణము మన శరీరంలో 24 స్థానాల్లో ఉంచబడింది అని ఆయన శాస్త్రీయంగా అతను నిరూపించాడనమాట. మరి అటువంటి గొప్ప వ్యక్తి కనుక అప్పుడు ఎవరు చెప్పారు? ముద్దులొలికే కుమారుడు ఏమడిగాడు? నువ్వు నాకు పేరు పెట్టవయ్యా అంటే, గాది కుమారుడిని నేను, ఒక క్షత్రుడు కుమారుణ్ణి నాయన, నేను బ్రాహ్మణుడు కాదు కదా, నేను నీకు ఎలా సంస్కారాలు జరిపిస్తానంటే, నువ్వు నా వరంతో బ్రహ్మర్షి అయ్యావు కదా, సంశయించద్దు, వశిష్ఠాది మహర్షులు ఎల్లప్పుడూ గౌరవిస్తారు, నువ్వు నా ఆజ్ఞతో సంస్కారాలు జరిపించు, ఈ జరిగిన విషయం అంతా నువ్వు రహస్యంగా ఉంచు, బ్రహ్మణత్వం అనేది శరీరానికి సంబంధించింది కాదు అని ఎప్పుడైతే బాలవాక్కుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి ఈ మాట వినటం జరిగిందో, ఏదో మూలలో ఉన్న తన కులమత భేదం మొత్తం విశ్వామిత్రుడికి చెరిగిపోయి మిగిలి ఉన్న రజోగుణం అంటే నేను జ్ఞానిని అనేటటువంటి ఇతర స్థితి కూడా అతనికి తొలగిపోయి స్వామికి చక్కగా బ్రహ్మం దర్శించి, అంటే ప్రణవోన్ముఖుడు కదా స్వామి, 6 ముఖాలతో కలిగినటువంటి ఈ వ్యక్తి ప్రణవానికి ప్రతిరూపం కనుక ఆ బ్రహ్మత్వం అతన్ని చూడగానే సిద్ధించటం వల్ల ఆయన ఆ స్వామికి సుబ్రహ్మణ్యుడు అనేటటువంటి పేరుని నామకరణాన్ని స్వామికి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కృత్తికా నక్షత్రాలుగా పిలువబడుతున్న కృత్తికలైనటువంటి 6 మాతృమూర్తులు స్వామిని సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఈ లీల అయితే జరిగింది, ఇదంతా ఎవరికీ తెలియదు, బద్రికాశ్రమంలో తెలియదు. శివుడు బయటకు వచ్చారు, ఏంటి తారకాసురుడు వధ జరగాలి కదా, పుత్రుడైతే జన్మించాడు, దేవతలందరూ పోయి మళ్ళీ మొరబెట్టుకుంటున్నారు. శివుడు అడిగాడు, నా పుత్రుడైతే వచ్చాడు, ఎక్కడ మీరందరూ దాచిపెట్టారు, లేని కోపాన్ని నటిస్తూ అడిగాడు. అంటే ఇంద్రాది దేవతలు, విష్ణుమూర్తి వీళ్ళందరూ మాకు తెలియదు మాకు తెలియదంటే తెలియదని చెప్తున్నారు. ఇలా వాళ్ళు అనుకుంటున్న సమయంలో ఒకసారి కుమారస్వామికి ఒక చిన్న కోరిక కలిగింది, దేవసభను చూడాలి అని చెప్పని ఆయన ఒక్కసారి ఎగిరి బద్రికావనం నుంచి దేవసభకి, అంటే ఎవరు ఇంద్రసభకి వెళ్ళి కనిపించారు. జస్ట్ అలా కనిపించి వాళ్ళకి మాయమైపోయాడు. ఎవరు బాలకుడు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఇంద్రుడు అడుగుతుండగానే ఆయన మాయమ కాగానే, ఇంత తేజస్సు కలిగినటువంటి బాలకుడు ఇంద్రసభకి రాగలిగేంత స్థాయి ఎవరికై ఉంటుంది అని గ్రహించిన వాడై, ఓకే మనము ఇన్ని రోజులు దేనికోసమైతే తపస్సులు చేశామో ఆ కుమారుడు జన్మించిన సంగతి కూడా మన మరుపులోకి వచ్చేసింది. కృతికలుగా ఆయనే కదా ఇచ్చాడు స్తన్యం ఇవ్వమని, అది కూడా మరుపుకు వచ్చేసింది. మనం ఈ బానిసత్వానికి, ఈ బాధలు భరించడానికి అలవాటు పడిపోయాము, ఇదేమిటి తపస్సు చేయాలి కదా, ఆ బాలు వెతకాలి కదా అని చెప్పని అందరూ స్వామి యొక్క వివరాలన్నీ తీసుకొని దేవతలందరినీ పిలిపించి సమావేశమయ్యి, మీరు వెతికారా అని అడిగితే మాకెవరికి తెలియదు అంటే, అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరుని అడిగితే, నేను ఇవ్వటం జరిగింది, నా కుమారుని ఎక్కడ దాచిపెట్టారో మీ అందరు చెప్పండి అని. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, దేవా నీ తేజస్సు దాచిన వాడు అర్హతని గౌరవాన్ని పోగొట్టుకుంటాడు, మేమెక్కడ దాచిపెడతాం, నాకంత స్థాయి లేదు అన్నాడు. అప్పుడు లోకపాలకులు ఏమన్నారు, దేవా శివకుమారుడు దాచిన వారు పతితులు అవుతారు, తపస్సు చేసిన పుణ్యఫలాలన్నీ పోతాయి, నీ యొక్క శక్తిని మేమెవరూ దాచలేదు అన్నాడు. విష్ణుమూర్తి ఏమన్నాడంటే, శంభో నీ శిశువుకి ఎవరైతే దాచిపెట్టారో వాళ్ళు మిథ్యావాదులు అనుకోవాలి, వాళ్ళకి శాశ్వత నరకం కలుగుతుంది, మాకెవరికి అంత సంబంధం లేదు, అంత ధైర్యం కూడా లేదు, మాకు ఈ విషయం విజ్ఞత తెలుసు కనుక అని ఆయన చేతులు ఎత్తాడు. అప్పుడు దేవపత్నులు ఏమన్నారు, శంకరా ఏ స్త్రీ నీ శిశువును దాచిందో ఆ స్త్రీకి 7 మహాపాతకాలు చుట్టుకుంటాయి, మాకు కూడా ఏమీ తెలియదు అని స్త్రీ దేవతలందరూ మొరపెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళు మాకు తెలియదు అంటే, అప్పుడు సర్వసాక్షులు కదా సూర్యుడా చంద్రుడా ఓ దిక్కుల్లారా, మీరన్నా చెప్పండి, మరి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు కదా, మిగతా వాళ్ళు వెళ్ళలేకపోయినా అడగండి, చెప్పండి అని అడగగానే అప్పుడు సూర్యుడు చెప్పాడు, ప్రభు ప్రకాశంలో నాకున్న 1 కోటి రెట్లు ఎక్కువగా ఉన్నాడు ఆ తేజస్సు, నేనెక్కడ చూడగలను, కానీ గంగా తీరంలో శరవణ వనంలో అలా ఆ పిండ రూపం నుంచి ఆకృతి రావటం చూశాను, అలా చూడాలనే అనిపించింది, కానీ కాలధర్మం వల్ల నేను అస్తమించాను. చూస్తూ బాబు యొక్క ఉద్భవించడం చూస్తూనే నేను కాలధర్మం వల్ల అస్తమించి నేను వెళ్ళిపోయాను, అంతవరకే నాకు తెలుసు అని సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు చంద్రుడు ముందుకు వచ్చాడు. మరి ఆయన అస్తమించగానే వచ్చేది ఎవరు? చంద్రుడే కదా. ఆయన చెప్పాడు, మహేష
శివకుమారుని కృత్తికలు బదరికావనంలో తీసుకెళ్లి నన్ను చూపిస్తూ ఆయనకు గోరుముద్దలు తినిపించటము, ప్రేమగా చూడటము, నా చల్లని యొక్క స్పర్శని అనుభవించటం నేనైతే ఎరుగుదును. కానీ నేను నా ధర్మము అయిన పిదప నేను కూడా నిష్క్రమించాను కదా, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు అని. మరి నదీ తీరంలో, బద్రికావనంలో నదీ తీరంలో అన్నప్పుడు జలాది దేవతలు కూడా సాక్ష్యం చెప్పాలి కదా. ఇప్పుడు జలాలు బయటకు వచ్చి శంకర, విశ్వామిత్రుని కుమారుడికి సుబ్రహ్మణ్యం అనేటటువంటి నామకరణము నా నది ఒడ్డునే జలానికి సూర్యశక్తికి తర్పణలు ఇస్తూ నామకరణం చేయటం జరిగింది. కృత్తికలు వాళ్ళందరూ కలిసి ఆ బాబుని కార్తీక అని పిలుచుకుంటున్నారు అని జలదేవతలు స్వామికి చెప్పారు. ఇక్కడ కార్తీక అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఆర్ష ప్రయోగము, అంటే ఛందస్సుతో కూడింది కాదు. ఆర్ష ప్రయోగము అంటే ఏమిటంటే ఋషుల చేత చెప్పబడిన దాన్ని ఆర్ష ప్రయోగము అంటారు. ఆర్ష ప్రయోగం ద్వారా కార్తీక అని పిలుచుకుంటున్నారు అని జలదేవతలు స్వామికి చెప్పారు. ఇలా ఇంకప్పుడు రాత్రి దేవత ఉంది కదా, పగటికి దేవత ఉంటుంది, రాత్రికి కూడా దేవత ఉంటుంది. దేవా, వారు కుమార్ని రాత్రి పగలు నిద్ర కూడా మానేసి ప్రేమగా పోషిస్తున్నారు, ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, వాళ్ళ పక్క కూడా అటు కూడా రెప్పవాల్చడం లేదు, అంత వాత్సల్యమూర్తులుగా ఉన్నారు అని చెప్పారు. అప్పుడు దినాది దేవత, పగలి దేవత వచ్చి, మహేశ్వర, వారు పిల్లవాడికి నానా వస్త్రాలు చక్కగా సమర్పించుకుంటున్నారు, ఆభరణాలు అలంకరిస్తున్నారు, శ్రేష్టమైన శుచికరమైన భోజన పదార్థాలు తినిపిస్తున్నారు, అంత అద్భుతంగా ఆ బాబుని పెంచుకుంటూ చాలా ప్రేమతో పూర్తిగా ఆ స్వామిని పెంచట్లోనే మమేకమై ఉన్నారు అని చెప్పారు. ఇంతమంది సాక్ష్యం ఇచ్చారు. రేపు మనకు కూడా వీళ్ళందరూ సాక్ష్యం ఇస్తారు. ఈ రోజు రాత్రి దేవత ఏం చెప్తుందంటే, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వీళ్ళు సత్సంగంలో పాల్గొన్నారు. చంద్రుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. రేపు పగల మనం చేసే కార్యక్రమాలకి పగటి దేవత కూడా స్వామికి సాక్ష్యం ఇస్తుంది. ఇది మర్చిపోకూడదు. ప్రతి ప్రకృతిలో ప్రతి రాత్రికి, పగలికి, గాలికి, నిప్పుకి, నీటికి, అన్నిటికీ ఈశ్వర శక్తి ఉంటుంది. ఈశ్వర శక్తి ఇవన్నీ సాక్షాలుగా మనం చేసిన ప్రతి పనిని స్వామి దగ్గర విన్నవిస్తాయి. అది విన్నవిచ్చినప్పుడు ఒకవేళ నేను పొరపాటే చేసిన, ఒకళ్ళని ఏదన్నా మాట అన్నాను, నన్ను ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. చూసావా, ఇవన్నీ మాటలు అన్నావు అంటకంటే నాకు తెలుసు కదా అవన్నీ అన్నాను. ఎందుకంటే రాత్రిపూట అంటే రాత్రి దేవతలు, పగలపూట అంటే పగడి దేవతలు సాక్ష్యం చెప్పేశారు. నాకు తెలుసు, నేను కూడా అన్నాను. అప్పుడు ఈశ్వరుడు ముందు మనం ఏం చేయాలో తెలియక నేనంటాను, ఒక దెబ్బ కొట్టాను అనుకో, ఈశ్వర నాకు బుద్ధి వచ్చింది, ఇంకొకసారి నాకు మానవ జన్మ అవకాశం ఇవ్వు, ఈ మనిషి పుట్టిన తర్వాత నాతో కూడా నాకు జన్మనిచ్చినట్లయితే ఆ మనిషి నాకు, నేను ఒక్కడే కొట్టాను 10 దెబ్బలు కొట్టేంత వరకు నేను ఆ పాపాన్ని నేను పరిహారంగా చేసుకుంటాను, దేవుడి దగ్గర ఒప్పుకొని వస్తాను. అందుకనే కిందకి రాగానే కారణం లేకుండా కొంతమంది పట్టా మాటలతో పీకుతూ ఉంటారనమాట. అది నేనేం అనలేదు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడినారు అంటే అది పూర్వజన్మ ఖాతాలు అనమాట. అవన్నీ ఆ ఖాతాలు మనం ఇక్కడ ఓర్చుకొని ఈశ్వరార్పణం మనసులో అనుకోండి, కృష్ణార్పణం. అది వరకు ప్రతిరోజు ఈశ్వరార్పణం కానీ కృష్ణార్పణం కానీ తప్పనిసరిగా అనేవాళ్ళు పెద్దవాళ్ళు, నారాయణమస్తు అనేవాళ్ళు. అలా మనం కృష్ణార్పణం అనుకుంటూ ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ పాపాన్ని రద్దు రాసేస్తాడు. ఈసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు రద్దు అయిపోయింది, ఇప్పుడు ఈమెలో ఇంత పుణ్య శాతం మిగిలింది, దాన్ని బట్టి మళ్ళీ జన్మలు తీసుకోవటమా లేకపోతే స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉండిపోవటం అనేది తర్వాత నిర్ణయింపబడుతుంది. చూడండి, అందుకే స్కంద పురాణంలో ఒక్కొక్కరిని పిలిచి మన కోసమే ఇలా రాయించడం జరిగిందనమాట. ఊరికే కాదు, ఋషులు వాళ్ళందరూ రాసేది. ఇప్పుడు మనకి అప్పాజీ గారు కూడా ఊరికే ఇదంతా వర్ణించలే, ఊసుపోకేమి కథ పెంచటం కోసం చేయలే. ఇంతమంది సాక్ష్యాలు దేవత యొక్క పుట్టుకకు కూడా దేవతలు కూడా వచ్చి అక్కడ నుంచొని ఈశ్వరుడి ముందు ఒప్పుకొని తీరుతున్నారు. ఇవి జరిగినాయి అని చెప్తున్నారు. కనుక తర్వాత దేవతలు, మునులు, పర్వతాలు అందరూ కూడా ఆ శివుడి యొక్క పుత్రుడి యొక్క గుణగణాల్ని విపరీతంగా ప్రార్థించి పొగిడి అప్పుడు చెప్పుకుంటా వచ్చారు. ఆ స్థితిలో వీరభద్రుడు, విశాలాక్షుడు మొదలైన గణనాయకులందరూ 1,00,000 మంది క్షేత్ర పాలకులు, 3 లక్షల భూతాలు, ఏకాదశి రుద్రులు, శివునితో సమానులైన భైరవులు, వికృత రూపం గల భూత ప్రేత పిశాచాలతో సహా నందీశ్వరుని తీసుకొని బదరికావనానికి వెళ్ళారు. ఎందుకు వీళ్ళంతమంది వెళ్ళవలసి వచ్చింది అంటే, పుట్టింది ఎవరు, శివుడి యొక్క పుత్రుడు నందీశ్వరుడు. అప్పుడు చెప్తాడనమాట ఎవరికి, కుమారస్వామికి, మిమ్మల్ని తోడుకొని వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా అలా బిడ్డ పుట్టాడని తీసుకుని వెళ్ళటం అనేది తగదు. ఈశ్వర పుత్రుడు గనక ఈశ్వరుడికి సంబంధించిన మంగళమూర్తులైన తల్లుల నుంచి మనం చెప్పి తీసుకురావాలి అంటే
పూర్తి గణాలతో ఇంతమంది రక్షణగా ఉన్నారు ఆ బిడ్డకి అని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించి గౌరవ సంప్రదాయంతో మంది మార్బలంతో మనం స్వాగతించామంటాము చూడండి, అలాగా కైలాస మంది మార్బలంతో తోడ్కొని తీసుకురావటానికి నందీశ్వరుడు బదిరికావనానికి చేరాడు. ఇంత గణాలను చూడగలే పాపం కృతికలు 6 భయపడిపోయి మూల దాక్కుంటే స్వామి చెప్పాడు, ఎవరు కుమారుడు, అమ్మా మీరు భయపడకండి, నేనున్నంత కాలం మీరు భయపడకండి అని వాళ్ళకి ఎదురెళ్ళి ఉంచున్నారు. అప్పుడు నందీశ్వరుడు ప్రార్థించాడు, అయ్యా ఓ తల్లులారా, ఓ సోదరా, నన్ను నందీశ్వరుడు అంటారు, నేను శివగణానికి సేనాధిపతిని, మీ నాన్నగారైన శివుడు పార్వతీదేవి మాటతో నిన్ను కైలాసానికి తీసుకొని రమ్మని నన్ను ఇక్కడికి పంపారు. దేవసేనాధిపతి కాబోయే నీకు అన్ని గణాలతోనూ దేవ సైన్యంతో కూడిన వాడివై సమస్త మర్యాదలతో కైలాసాన్ని ప్రవేశించాలని మీ తండ్రి గారికి అభిమతము. అందుకని మేము ఇన్ని గణాలతో మీ దగ్గరికి వచ్చాము. మీరు వచ్చి దేవసేనకు నాయకత్వం వహించి అభిషేకం చేయించుకొని ఇంద్రుడికి సహాయంగా ఉండి దానవ సంహారం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీకు అన్ని శక్తులని దారపోయటానికి సిద్ధంగా ఉన్నారు. సమస్త దేవతలు ఆయుధాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీ అవతారానికి కారణమైనటువంటి తారకాసుర వధని మీరు చేయవలసిందిగా మీకు జ్ఞప్తికి చేయమని చెప్పారు అని తన సందేశాన్ని చెప్పారు. అప్పుడు ఐరావతమైన బావిలో ఉంటే ప్రకాశించదు కదమ్మా, లోపల దాక్కుంటే ప్రకాశిస్తుందా? ఆయన బదరికావనంలో ఉంటే ప్రకాశించగలడా? లేదు కదా. ఆయన పుట్టినటువంటి ఆ కార్యాన్ని నెరవేర్చగలిగితేనే ఆయన యొక్క శక్తి యుక్తి అంతా తెలుస్తుంది కనుక విష్ణుస్త్వం జగతాం వ్యాపి నాణ్యో జాతోషి శాంభవ అంటే, ఓ శంభపుత్ర, జగత్తంతా వ్యాపించి ఉన్న విష్ణువు నీవే. నీవంటే పిల్లవాడు ఇంకొకడు పుట్టలేదు, పుట్టబోడు. ఆకాశంలాగా నువ్వు అంతా వ్యాపించి ఉన్నావు. అన్ని మాటలు ఎందుకు, నువ్వు మాతో పాటు కనుక వస్తే మేము సంతోషిస్తాము. ఇతరుల సంతోషమే కదా మీకు కావాల్సింది. అందుకే కదా మీరు జన్మించారు. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని, మీతో ఆడుకోవాలని ఈ ప్రమద గణాలన్నీ కూడా విపరీతమైనటువంటి ఉత్సుకతో ఎదురు చూస్తున్నాయి. శివనందన కుమార, శివకుమార, దేవతలకు హితము చేసి జన్మించిన ఓ శాంభవుడ, వేద ధర్మాల విలువని అవతరించినట్టు ఓ దేవదేవ అని చెప్పని ఈయన స్థుతులు చేసుకుంటూ అతన్ని ప్రసన్నం చేసుకున్నాడు. కుమారస్వామి ఓపిక ఈ మాటలన్నీ విన్నారు. సోదర నందిదేవ, మీరు ఏవైతే చెప్తున్నా ఇవన్నీ నాకు తెలుసు. మృత్యుంజయుడైనటువంటి శివుని ఆశ్రయించినటువంటి మిమ్మల్ని నేనేమని పొగుడతాను? మీరైతే నన్ను ఇన్ని పొగిడారు, కానీ నేను మిమ్మల్ని పొగడలేను. ఎందుకంటే సాక్షాత్ మృత్యుంజయుడైన శివుడికి మీరు వాహనంగా ఉన్నారు కనుక మీకు నేను ఒక్కటి మాత్రమే చేయగలను. ప్రాణులు తమ పూర్వ కర్మానుసారము ఎక్కడ జన్మిస్తారో అక్కడే ఆనందం పొందుతారు. కనుక నాకు ప్రకృతి యొక్క అంశలైన ఈ కృతికులు అందరూ మా అమ్మలు, వీళ్ళ దగ్గర ఉండటం నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. వీళ్ళని వదిలి నేను ఎక్కడ రాగలను? దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు హృదయపూర్వకంగా నమస్కారాన్ని మాత్రం తెలియచేసుకుంటాను. ఈ లోపల తన పెంపుడు కొడుకుని ఎక్కడ తీసుకెళ్లిపోతారని కృతికులందరూ జుట్టు వెరబోసుకొని గోలగోలగా వాళ్ళు దుఃఖించడం మొదలు పెట్టారు. అప్పుడు, అయ్యా మీరు అటువంటి బాధ ఏం అక్కర్లేదు, మీ అమ్మలతో కూడి కూడా మీరు కైలాసానికి రావచ్చు అని మీ అమ్మ పార్వతీదేవి తల్లి ధర్మ సంబంధమైనటువంటి తల్లి కనుక అమ్మ కూడా ఎదురు చూస్తుంది. ఈ బంధుత్వానికి ఆమె ఎటువంటి విఘాతము కలుగు చెయ్యరు. కృతికులు కూడా తల్లులే కనుక మీరు రావచ్చు అనగానే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నాకు పార్వతీదేవితో పాటు సరిసమానంగా కృతికులు కూడా నాకు తల్లులే అని ఆ తల్లుల 6 అభయం ఇచ్చి, నేను కార్తికేయుడుగా మీ బిడ్డగా నేను ప్రతి ఒక్కరి చేత పూజలు అందుకుంటాను. దేవసేనగా నేను అంటే దేవతలకి నాయకుడుగా నేను అందరి దగ్గర కార్తికేయుడుగానే పిలువబడతాను అని వాళ్ళకి మాట ఇచ్చి, ఇంకా సమయం ఆసన్నమైంది, నేను తారకాసురుడు వధ చెయ్యాలంటే కైలాసానికి రావాలి, ఆ తల్లిదండ్రులు దర్శించుకోవాలి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటేనే. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ కార్యక్రమం జరుగుతున్నా మొట్టమొదట మాతాపితరులకు కూడా మనము స్మరించుకోవాలి. గురువుని, దేవీ దేవతల కంటే ముందు కూడా గురువుల్ని, మాతాపితల్ని ఇద్దరిని ఆశ్రయించి తర్వాత దైవ పూజలో గణపతిని, మిగతా దేవతలు స్మరించుకొని ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వారికి నమస్కారం చేసుకొని మనం గనక ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అది దిగ్విజయంగా జరుగుతుంది. అందుకని షణ్ముఖుడు ఏం చేశాడని కైలాసానికి రావాలి, మాతాపితలు ఇద్దరిని కూడా దర్శించుకోవాలి అని కుమారస్వామి శివగణాలతో పాటు కైలాసానికి బయలుదేరారు. ఇంత అద్భుతమైన నిత్య శోభ కలిది విశ్వకర్మచే నిర్మించబడినటువంటి 100 చక్రాలు కలిగిన చాలా పెద్దది మనోవేగంతో ప్రయాణించే మనోహరమైనటువంటి ఒక రథాన్ని పార్వతీదేవి శ్రేష్ఠ గణాల చేత మోయించేటట్లుగా ఒక రథాన్ని అక్కడికి
పంపించారు. ఆ రథాన్ని స్వామి అధిరోహించి ఆ తల్లిలకి చెప్పి వాళ్ళని కూడా తీసుకొని స్వామి బయలుదేరి మార్గ మధ్యలో ఈ గణాలన్నీ కూడా శివుడి యొక్క సంబంధించిన గుణగణాలు, వారి స్థాయిని, తండ్రి యొక్క గుణగణాలు చెప్తూ మధ్యలో ఉన్నటువంటి విశేషాన్ని చూపిస్తూ ఆ కుమారుడికి పూర్తిగా తల్లి గురించి తండ్రి గురించి ఎరుకని తెలియజెప్తూ తీసుకెళ్తున్నారు. ఈ లోపల అగ్ని కూడా కొన్ని రోజులు మోసాడు కదా, ఆయన ప్రేమ తట్టుకోలేక గబగబా వచ్చి అగ్ని కుమారస్వామిని పుత్రానికి ఎకబెట్టుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ కుమారస్వామిని కౌగిలించుకున్నాడు. అప్పుడు అగ్నిని కూడా దగ్గరికి పిలిచి అతను ఆ యొక్క పుత్ర ప్రేమని ఆ అగ్ని కూడా పంచాడనమాట. ఎవరు? కుమారస్వామి. అప్పుడు గణాలన్నీ ఆశ్చర్యపోయినప్పుడు మరి ఆ అగ్ని మరి పుత్రుని చూడంగానే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అప్పుడు శక్తి ఆయుధము, అదే కుమారస్వామి చేతిలో ఉంటుంది చూడండి, శక్తి ఆయుధం అని మాకు అమ్మ ఇచ్చారన్నమాట, కరుణామయ్యమ్మ. ఆ శక్తి ఆయుధాన్ని వాత్సల్యంతో అగ్ని కుమారస్వామికి బహుకరించాడు. ఆ శక్తి ఆయుధాన్ని పట్టుకొని ఒక పర్వతాన్ని ఎక్కి కొండని ఆ శక్తి ఆయుధంతో ఒక్కసారి తాటించగానే లోపల దాగి కొండ అంటే కఠినంగా ఉంటుంది, కొండ లోపల దాగి ఉన్న రాక్షస గణాలన్నీ దెబ్బకు హడిలిపోయి చల్లా చెదిరైపోయి కుమారుడితో బయటికి వచ్చి యుద్ధానికి దిగారు. కానీ శివగణాలు వారించి కుమారస్వామి ఒక్కడే భీకర యుద్ధము చేయటానికి సిద్ధపడ్డాడు. శివగణాలు రాకపోతే వాటన్నిటిని వారించాడు, భీకర యుద్ధం చేశాడు. ఆ శక్తి ఆయుధంతో అనేక వేల మంది రాక్షసుల్ని మరణించేటట్లు చేశారు. నందికేశ్వరుడు ఒక్క కుమారుడు పర్వతం లోపల దాక్కున్న అనేక వేల రాక్షసులు సంహరించడం చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత ప్రయాణము ముందుకి అలా సాగుతూ పోయింది. విష్ణువు, బ్రహ్మాదేవత గణాలు, ఋషులు, సిద్ధులు కుమారస్వామి రాక కోసము కైలాసంలో ఎదురు చూస్తున్నారు. కుమారస్వామి రథం దిగి నందికేశ్వరుడు వెంట రాగా అక్షయ వట వృక్షములలో ఉన్న శివ మందిరాన్ని చేరుకున్నాడు. అక్షయ వట వృక్షము, అక్షయము అంటే కోరినవన్నీ మనకి ఇచ్చేటటువంటి అది. ఆ వటవృక్షం ఏమిటి అంటే మనకి రావి చెట్టుగా చెప్తుంటాం. మొదటిసారికి కుమారస్వామి శివుని చుట్టానికి సమస్త దేవతలతో కలిసి కైలాసంలో తండ్రి యొక్క మందిరానికి రావటము జరిగింది. అప్పుడు సాష్టాంగ వందనం చేసి శివుడి యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి గాఢ పరిష్వంగాన్ని అనుభవించాడు. గాఢ పరిష్వంగము అంటే ఏంటి? శివుడు తనని హత్తుకోవటం వల్ల తండ్రి యొక్క ప్రేమని పొందాడు అని. ఇంతటితో కైలాసాన్ని చేరటం వరకు వచ్చింది. 9 గంటలు అయిపోయింది. తర్వాత పార్వతీదేవి ఏ విధంగా స్కందుడు 6 ముఖాలు కలిగినటువంటి ఆ బిడ్డని మళ్ళీ స్కందుడుగా ఏ విధంగా జారిపట్టము, ఇలాంటి కథనాలు ఉన్నాయి. ఏ విధంగా జరిగిందని చెప్పుకుంటాము. ఇక్కడ శక్తి ఆయుధముతో కుమారుడు కొండని ఒక్కసారి తాటించగానే రాక్షసులందరూ మరణించారు అని అన్నాము. ఇక్కడ శక్తి ఆయుధం ఏదైతే ఉంటుందో, ఎవరైతే కుమారస్వామిని కొలవటం స్టార్ట్ చేస్తారో, కొండలా పేరుకున్న మన రాక్షస గుణాలని శక్తి ఆయుధం దర్శనం ద్వారా శక్తి ఆయుధాన్ని ఇక్కడ నుదుటికి అందరు పూజ చేసిన తప్ప ఇక్కడ అలా గుచ్చుకుంటారు అనమాట. కొంతమంది శక్తి ఆయుధాన్ని నాలుగుకి ఇటుకి గుచ్చుకుంటారు, తమిళనాడులో చూస్తుంటారు. ఎందుకంటే ఈ నాలుకేనమాట అన్ని పనులు చేసేది, దానికి అడ్డంగా శక్తి ఆయుధాన్ని పెట్టుకుంటారు. అదే మూర్ఖత్వమే, భక్తిలో కాదంటలేదు. కానీ వాళ్ళు భక్తి పార్వస్యంలో ఆ స్థాయికి వెళ్ళిపోయారనమాట. ఆ నొప్పిని కూడా అధిగమించేంత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి శక్తి ఆయుధం మనలో ఉన్నటువంటి రాక్షస గుణాల్ని దురిమి వేసేటటువంటి పర్వతంలా పేర్కొని ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేస్తే ఏమొస్తుంది? దైవత్వం వస్తుంది. అందుకు దేవసేనకు నాయకుడే. మనలో ఉన్న దివ్య గుణానికి నాయకుడు ఎవరు అంటే కుమారస్వామి. ఆయనే షణ్ముఖుడు. అంటే 6 ముఖాలతో ఆయన మనల్ని ఏం చేస్తుంటాడు? మంచి చెడు విశ్లేషణ బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి ప్రణవ స్వరూపముగా ఓంకార రూపుడై మనలో ప్రాణశక్తిని పైకి కిందికి తిరుగుతున్న ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా అంటే ఉచ్చస్థితికి పైకి వెళ్ళి శక్తి ఆయుధంతో మనలో ఉన్న రాక్షస లక్షణాలన్నీ తీసివేసి మనల్ని ప్రణవ స్వరూపముగా బ్రహ్మణత్వము అంటే బ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి స్థితిని కలుగు చేయటానికి దేవసేన నాయకుడుగా వచ్చాడు. మరిన్ని విశేషాలు అమ్మవారి దయతోను గురువుల దయతోను మనందరము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
ఏతత్ సర్వం శ్రీ దేవతార్పణమస్తు. ఇక్కడ దేవతలు ఎవరు? మనకి చాలా మంది దేవతలు ఉన్నారు. గణనాయకుడు కదా ఈయన, అంటే దేవగణాలకి నాయకుడు గనక షణ్ముఖ పాద పుష్పార్పణమస్తు. హరి ఓం.